హలో అందరికీ, ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. తర్వాత 4-5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఒక టమాటో తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఒక టమాటో మాత్రమే సరిపోతుంది. 1 కేజీ కర్రీ తీసుకుంటాం, 1 కేజీ చికెన్. దీన్ని ముందుగా శుభ్రంగా కడిగేసి ఇలా పీసెస్గా తీసేసుకోండి. ఈ చికెన్ చేయబోతుంది మా బ్రదర్ అండి, చాలా బాగా చేశాడు, ఒకసారి చూడండి. ఇలా వీడియో షూట్ చేస్తున్న టైంలో వద్దని చెప్పి అంటున్నాడు, అయినా షూట్ చేశాను నేను. చికెన్లోకి కాస్త కారం ఎక్కువగానే తీసుకుంటాము, ఎందుకంటే మేము ఎక్కువగా తింటాం కాబట్టి. 3 స్పూన్స్ కారం తీసుకొని అందులోకి కొద్దిగా పసుపు, తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మసాలా కూడా ఇప్పుడే మిక్స్ చేసుకోండి. ఇందులోనే మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సెర్చ్ చేస్తున్నాడని ఏవేవి ఉంటాయి వేద్దామని చెప్పేసి మా తమ్ముడు. ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. తర్వాత బాగా మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చికెన్ కదండి. ఇదంతా అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోండి. కారం, ఉప్పు, పసుపు అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి